మంచు పడుతుంది. మంచులోన మా బాబు ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడు. వాడికైతే నేను ఒక గొడుగు అనేది ఇచ్చిస్తాను. ఆ గొడుగు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ గొడుగు మొత్తం అంటే మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఉంటాయి. అలా ఉంటుంది అన్నమాట. ఇదేని చైనాలో మేము ఉంటున్న కమ్యూనిటీ అంటే బాలింగ్షియా. ఇక్కడ నుంచి అయితే మా బాబు ఫాస్ట్గా నడుచుకుంటూ ఇక వెళ్తున్నాడు. వాడు వేసుకున్న షూస్ కూడా స్నో షూస్. అంటే లోపల ఎలా అంటే లోపల మనకి థర్మల్ అనేది వస్తుంది. థర్మల్ వచ్చి ఇక లోపల వేసుకున్న సాక్స్ కూడా థర్మల్ సాక్స్ అని, థర్మల్ షూస్ అని. ఇదేని మా బాబు చదువుతున్న స్కూల్లో వాడికి విడిచిపెట్టేసి నేనైతే ఇక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. రోడ్ మొత్తము అంటే చైనా రోడ్ మొత్తం ఇక స్నో అనేది పడుతుంది. ఇది ఒక ఎంటైర్ డే పడింది అనుకోండి, మొత్తం ఇక మంచు అయిపోతుంది. చైనాలో కార్ తీసుకుంటే అంతేని, కార్ ఇక క్లీన్ చేసుకున్నప్పటికీ అయిపోతుంది. నేనైతే ఇక సూపర్ మార్కెట్కి వచ్చేసాను. సూపర్ మార్కెట్ లోనే ఇక కొన్ని వెజిటేబుల్స్ ఇంకా స్నాక్స్ అనేవి తీసుకోవాలి. అందుకని డైలీ ఇక్కడికే వస్తాము. ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర, అంటే నడుచుకుంటూ మనం వచ్చేవచ్చు. చైనా చాక్లెట్స్ న్యూ ఇయర్ కోసం అనుకుని చాక్లెట్స్ అన్ని అమ్ముతున్నారు. ఇవన్నీ ఇక వెజిటేబుల్ సెక్షన్. వెజిటేబుల్ కూడా చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనం వే అనేది చేయాలి. ఎంత వెయిట్ వచ్చింది ఏంటి దాన్ని బట్టి ఇక మనకి పేమెంట్ అనేది చేస్తారు. మొత్తానికైతే 2 బ్యాగ్స్ అనేవి ఫుల్ అయిపోయావి. ఇవే నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్. ఇవన్నీ తీసుకొచ్చాను కానీ నాకు 100 RMB ఎంతో అయింది. మళ్ళీ నెక్స్ట్ మా బాబుకి స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.